అందరికి నమస్తే. కేసీఆర్ను కడుగుతున్న రేవంత్ రెడ్డి కడుగుతున్నా అంటే అదేదో తిట్టో లేకపోతే విమర్శించో గట్టిగా మాట్లాడో కడగడం కాదు. కేసీఆర్ తప్పును కడిగేస్తున్నాడు. కేసీఆర్ ఈ గీత అయితే రేవంత్ రెడ్డి ఈ గీత అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ చిన్నగా కనిపిస్తున్నారు, రేవంత్ రెడ్డి పెద్దగా కనిపిస్తున్నారు. ఏమి విషయంలో? తప్పులు చేసే విషయంలో. ఇప్పటిదాకా కేసీఆర్ తప్పులు చేసిండు, కేసీఆర్ పార్టీలో చేసుకున్నాడు, కేసీఆర్ అట్లా తిట్టిండు, కేసీఆర్ ఇట్లా తిట్టిండు అని మనకి ఇదొక్కటే కనిపించేది. ఈ గీత ఒకటే కనిపించేది, ఈ గీత ఒకటే కనిపిస్తుంది, ఈ గీత ఒకటే కనిపిస్తుంది. అయితే నేను చాలామందికి తెలిసిన విషయమే, ఈ గీతను తుడపకుండా చిన్న గీయాలంటే ఏం చేయాలి? పక్కన పెద్ద గీత గీయాలి, ఆటోమేటిక్గా చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఇదే. సరే, ఆయనకి ఏం అవసరం అంటే మరి అనుకోని చేస్తుండా, అనుకోక చేస్తుండా, లేకపోతే ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తప్పులు వాళ్ళకి కనబడవు, మామూలుగానే కనబడవు మనుషులకు వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి. ఇక ముఖ్యమంత్రి పదవులు ఉన్న వాళ్ళకు వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి కనబడవు, చెప్తే కూడా వినబడవు, చూపిస్తే కూడా కనబడవు. ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ చేసిన తప్పును ప్రస్తావిస్తూనే ఆయన అంతకన్నా పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నాడు. అన్ని విషయాల్లో తిట్లు వేసుకోండి, లెక్కలు. కేసీఆర్ని మించిన తిట్లు తిట్టిండు ఈ 6 నెలల్లోనే. ఆయన 10 సంవత్సరాల్లో తిడితే ఈయన 6 నెలలని తిట్టిపోయిండు, మొత్తం అందరిని తిట్టిండు. ఒక కేసీఆర్నే కాదు, ఆయన కేసీఆర్ మాత్రమే ఆయన ఏదో చేయాలనుకున్నాడు, కేసీఆర్ మాత్రమే టార్గెటు, కేసీఆర్ మాత్రమే తిడుతుండంటే అది కేవలం పర్టికులర్గా కేసీఆర్ విషయంలో మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మిగతా వాళ్ళ విషయంలో ఆయన అట్లా మాట్లాడతలేడు, ఆయన మంచిగా ఉంటుందని చెప్పడానికి వస్తుంది. లేదు, మొన్న ఎలక్షన్స్లో చూసినాం, డీకేఆర్ నన్ను ఏమన్నారు, తొక్కుకుంటూ పోవాలన్నాడు. ఇంకా రకరకాల కామెంట్లు, ఒక్కొక్కరు ఒక కామెంటు. అసెంబ్లీ ఎలక్షన్స్ మొదల తిట్లు ఎన్ని చూసినాం. ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకులను బర్రెలు గొర్రెలు అనలేదా, దున్నపోతులు అనలేదా? అట్లా ఆయన కేసీఆర్ మించిపోయిండు తిట్లలో. కేసీఆర్ తిట్లు చిన్నగా అనిపిస్తున్నాయి ఆయన తిట్ల కింద. ఇంకా ఇంకొక లైన్ ఏంటంటే చేర్చుకాల విషయంలో, చేర్చుకాల తర్వాత జరుగుతున్న మాటలు, ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్స్, ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారు కాబట్టి నేను చేర్చుకుంటున్నా, ఒక అబద్ధపు కామెంట్. ఇప్పుడున్న కేసీఆర్ ఉన్న సిచ్యువేషన్లో ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితిలో ఉన్నాడా? బీజేపీ సపోర్ట్ లేదు, కాంగ్రెస్ సపోర్ట్ లేదు, ఏ సపోర్ట్ లేకుండా ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీని చీల్చే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడైనా జరిగిందా అట్లా? ఎక్కడైనా జరిగిందా? దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ కానీ బీజేపీ గవర్నమెంట్ని కానీ ప్రాంతీయ పార్టీలు పడగొట్టినాయా? పడగొట్టలేదు. ఎక్కడ పడగొట్టలేదు. ఎప్పుడైనా జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీని పడగొడితే జాతీయ పార్టీలు ఎస్టాబ్లిష్ చేసి గవర్నమెంట్ అని. అని ఇప్పుడు కేసీఆర్ ఎట్లా పడగొడతాడు? అది అబద్ధపు కామెంట్. ప్లస్ చేర్చుకాల విషయంలో కేసీఆర్ చేసిన తప్పు అని, ఆ తప్పుని మించిన తప్పు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ తప్పు చేసిండు, తెలిసి తప్పు చేస్తే దాని ఏమనాలి? తప్పుకు తప్పున్నారా అనాలి. రేవంత్ రెడ్డికి అదే ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు తప్పు అన్నారు, ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ పార్టీలో ఉండాలని చేర్చుకునే ప్రయత్నాలు నడుస్తున్నాయి. చేర్చుకున్నారు ఆల్రెడీ, ఇంకా చాలామందిని చేర్చుకుంటామంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను గౌరవం లేదు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కళ్యాణలక్ష్మి చెక్కులు వంచే అవకాశం కూడా లేకుండా పోయింది ఈ గవర్నమెంట్లో. నిన్న వరంగల్ పోతే వరంగల్లో కొంతమంది బీఆర్ఎస్ లీడర్లను తీసుకుపోయి అవజారేజ్ చేసిన, లోపల పడేసినారు. నిన్న బస్సులో కూర్చుంటే ఆయన ప్రైవేట్ హాస్పిటల్ ఉంది కదా, నేను ఒక హాస్పిటల్ ఓపెనింగ్ పోయిన కదా, ప్రైవేట్ హాస్పిటల్, ఆడ పోయి ప్రజలు వినతి పత్రాలు తీసుకోకపోతే జనాలు బస్సు మీదకి విసిరేసినారు వినతి పత్రాలు. మన తెలంగాణ జనం ఊరుకోరు కదా, విసిరేసినారు బస్సు మీదకి. ఇట్లా చాలా తప్పులు చేస్తున్నాడు. ఇంకా చాలా తప్పులు జరుగుతాయి. ఇవన్నీ ఇప్పుడు రావు, బయటికి తర్వాత వస్తాయి, ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత వస్తాయి. ఇప్పుడు జరిగే పెద్ద తప్పులు తర్వాత బయటకు వస్తాయి. అట్లా కేసీఆర్ని కడుగుతున్నా అంటే కేసీఆర్కు మురికి అంటింది, ఆ మురికిని రేవంత్ రెడ్డి కడిగేస్తున్నారు. ఎట్లా కడిగేస్తున్నారంటే ఈయనకు దుమ్ము పడితే ఈయన బురద అంటించుకుంటున్నాడు. ఇది పెద్ద ఇష్యూ కాదు, అప్పుడు ఇదే ఇష్యూ, బురద అంటించుకోవడమే ఇష్యూ. ఎనీవే చూద్దాం, ఇంకా ముందు ఈ లెక్కలని చాలా ఉంటాయి. ఇట్లాంటి వ్యవహారాలు చాలా జరుగుతుంటాయి. కేసులు పెట్టియడం, జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టించారు. మళ్ళీ ఇప్పుడు మొన్న జూలే మహిళా జర్నలిస్ట్ మీద కేసు పెట్టిండు, ట్వీట్ చేసిన, కరెంటు పోయితే ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తే కేసు అయింది. ఇక కొట్టడాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతూ అని కొట్టేయడాలు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో అయితే చంపుకుంటున్నారు డైరెక్ట్. కింది స్థాయి కాంగ్రెస్ నేతలు ఆల్రెడీ దందాలు స్టార్ట్ చేసినారు. ఇప్పుడే
కేసీఆర్ గవర్నమెంట్లో 2వ దఫాలో స్టార్ట్ అయింది. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కింది స్థాయిలతో ముదిరిపోయి దందాలు చేసినారు. ఇప్పుడు 5 నెలలకే ఆ దందాలు స్టార్ట్ అయినాయి. ఇసుక దందా యథేచ్ఛగా నడుస్తుంది. దాని వెనుక ఎవరున్నారో తెలియదు. కబ్జాలు, బెదిరింపులు చాలా జరుగుతున్నాయి. మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా. అప్పుడే మంత్రుల మీద అవినీతి ఆరోపణలు, రకరకాల స్కాములు బయటకు వస్తున్నాయి. వాటి మీద స్పందిస్తలేరే మంత్రులు. అసలు పాడి కౌశిక్ రెడ్డి చేసిన పొన్నం ప్రభాకర్ మీద ఆరోపణ, మన బూడిద స్కామ్, ఆర్టీసీ టికెటింగ్ ఏజెన్సీ స్కామ్, ఇంకా ఎన్నో, అసలు ఒకటి కాదు రెండు కాదు. లిక్కర్ కొత్త కొత్త బీర్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసినారు కదా, అది ఆ ట్రాన్సాక్షన్ ఏందో. ఇక సివిల్ సప్లయర్స్ ఆ సన్నబియ్యం మార్కెట్ కన్నా ఎక్కువ రేటు పెట్టుకున్న స్కామ్ ఏందో. ఇట్లా రకరకాల స్కాములు, ఆరోపణలు వస్తున్నాయి బయటికి. వాటి మీద ప్రభుత్వం కూడా సరిగా స్పందిస్తలేదు. ఇవన్నీ కూడా తర్వాత తెలిస్తే విషయాలు చూద్దాం. ఇంకా ఇవన్నీ కౌంటింగ్ జనాల క్యాల్కులేటర్లో ఉంటాయి కౌంటింగ్స్ అని కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.